వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 9 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ ప్రకటన ద్వారా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అయితే సభ సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరి దృష్టి బీఆర్ఎస్ వైపు మళ్లింది. మరి ఈసారైనా గులాబీ బాస్ అసెంబ్లీలో అడుగు పెడతారా? ఏడాది కాలంగా కామ్గా ఉన్న ఆయన అసెంబ్లీ నుంచే రీ ఎంట్రీ ప్లాన్ చేశారా? ఒకవేళ కేసీఆర్ శాసనసభలో అడుగు పెడితే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండనున్నాయి? లెట్స్ వాచ్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఎంత రసవత్తరంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడి విమర్శలు ఆరోపణలతో హీటెక్కిపోతున్నాయి తెలంగాణ పాలిటిక్స్. అయితే వీటికి తోడు ప్రభుత్వ సరికొత్త విధానాలు, నిత్యం వార్తల్లో నిలిచే మంత్రులు, క్షణక్షణం ఉత్కంఠ రేపే పొలిటికల్ సీన్స్. అబ్బో, ఇలా తెలంగాణ పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇన్ని కావు. వీటికి తోడు డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో ఈ పొలిటికల్ సినిమా పీక్స్ కు చేరనుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు గులాబీ బాస్ వైపు తిరిగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు కేసీఆర్. ఒక విధంగా చెప్పాలంటే యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమే అయ్యారు. పార్టీ అంతర్గత కార్యకలాపాలకు సైతం ఆయన హాజరు కావటం లేదు. కొత్త ప్రభుత్వానికి ఏడాది టైం ఇద్దామన్న ఆయన అందుకోసమే యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం అయ్యారనే టాక్ గట్టిగా నడిచింది. అయితే కేసీఆర్ లేని లోటును భర్తీ చేసేందుకు పార్టీలో కేటీఆర్, హరీష్ రావులు ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ వచ్చారు. అయితే కేటీఆర్, హరీష్ రావులు ఎంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ అధినేత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందనేది చాలా మంది అభిప్రాయం. పైగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ఇతర నేతలతో పాటు సీఎం రేవంత్ కూడా పదే పదే కోరుతూ ఉండడంతో గులాబీ బాస్ రాక ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. పైగా కేసీఆర్ చెప్పినట్టుగా కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన ఏడాది టైం కూడా అయిపోవడంతో ఇక గులాబీ బాస్ ఆగమనం వైపే అందరి ఫోకస్ మళ్ళింది. పైగా అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ పడటంతో ఈసారి కేసీఆర్ ఎంట్రీ పక్కాగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాదిలో కాంగ్రెస్ పాలన చాలానే అంశాలు చోటు చేసుకున్నాయి. 6 గ్యారంటీల విఫలం, హైడ్రా, మూసి ప్రక్షాళన, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, లగచర్ల, దిలావర్పూర్ ఘటనలు, అక్రమ కేసులు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ ఎన్నో అంశాలపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు విమర్శలు సంధిస్తూనే ఉంది. ఇక ఇదే అంశాలను అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేయాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తే ఆ రచ్చ మామూలుగా ఉండదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి అందరూ భావిస్తున్నట్టుగానే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా ఎప్పటిలాగే వెనుకుండి నడిపిస్తారా అనేది చూడాలి.